సో గైస్ మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ గా తందేల్ మూవీకి అయితే పోతున్నాం. అండ్ మూవీకి పోయినాక రివ్యూ అయితే చెప్తే ఎట్లుంటుందని చెప్పేసి నేను కార్తిక్ అయితే వెళ్తున్నాం. ఇదైతే ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది. అసలు ఈ గాలికి చుట్టూ అయితే అక్కడిక్కడ పోతుంది గైస్. సో గైస్ అయితే కొత్తపేటలో ఉన్న శాలిని శివానికి అయితే వచ్చేసినాం. యాక్చువల్లీ మేము టికెట్ బుక్ చేసుకుంటే ఎప్పుడంటే 10:24. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 10:50 అవుతుంది. అంత అన్ఎక్స్పెక్టెడ్ బుక్ చేసినాం. ఇది దొరకడమే కష్టం, బట్ దొరికేసినాయి. విల్ సీ తర్వాత మూవీ చూసినాక చెప్తే ఎట్లుందని చెప్పేసి. సో గైస్ ఫస్ట్ హాఫ్ అయితే మ్యాక్సిమం లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి హీరోయిన్ నచ్చని పని హీరో చేస్తాడు. సో ఆ ఓరియంటెడ్ మీద మూవీ అయితే నడుస్తుంది. అండ్ అందులో కొంచెం పాకిస్తానీ సీన్స్ కూడా ఉన్నాయి. మూవీ అయితే బాగుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా మంచిగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, మంచి సింక్లో ఉన్నాయి. సో మీకైతే కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేసిన జస్ట్ ఈ ఆడియో కోసం అని చెప్పేసి. అండ్ మీరైతే ఫ్యామిలీతో చూసినా బాగుంటుంది, కపుల్స్ చూసినా బాగుంటుంది. లైక్ కనెక్ట్ అయిపోతారు ఆ లిరిక్స్కి, ఆ మాటలకి. లైక్ మన రియల్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయి ఉంటాయో మ్యాక్సిమం వాళ్ళ స్టోరీలో కూడా అదే ఉంటాయి. సో అట్లా మూవీ అయితే జబర్దస్త్ ఉందని చెప్పొచ్చు. ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి, మ్యాక్సిమం చూడొచ్చు. ఆఫ్టర్ లాంగ్ టైం లైక్ నా చేతిని అయితే మంచి హిట్ అయితే కొట్టిండి అనొచ్చు ఈ మూవీ తోటి. సో గైస్ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ వీఆర్ వెళ్ళిపోతున్నాం ఇంకా మేము ఇంటికి. అండ్ మూవీ అయితే జబర్దస్త్ ఉంది. నేను కార్తిక్ టీ తాగేసి ఇంటికి అయితే వెళ్ళి పడుకున్నాం ఇక.